11వ తేదీ ధర్మవరంలో ప్రారంభమయ్యే సమావేశం పన్నెండు సంవత్సరాలు మోడీ గారు ఏ విధంగా పాలన చేస్తున్నారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లి ఎందరికో ఆదర్శప్రాయుడై ఈ దేశానికి ఎన్నో సేవలు చేసి ఈ భారతదేశాన్ని ఖండాంతరాలుగా ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టిన వ్యక్తి మన వాజ్పేయి గారు. ఆయన గలం విప్పితే ప్రతిపక్షాలు సైతం పార్లమెంట్లో గలాట చేసేవాళ్ళు కానీ సైలెంట్గా ఆయన ఏం చెప్తాడు, ఏమి సందేశం ఇస్తాడు అని ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధగా వినేవాళ్ళు. అంతటి అజాత శత్రువు ఈ భారతదేశంలో అటువంటి నాయకుడు ఇంకా ఉండడు. ఎందుకంటే ఒక్క సీటుతో ఓడిపోయేటప్పుడు కానీ ఆయన ప్రసంగం పార్లమెంట్లో మనం అందరం చూసింటాం. ఒక 2 గంటలు అనర్గళంగా పదవి పోయినా ఏమాత్రం బాధ అభద్రతా భావం లేకుండా దేశం కోసం ధర్మం కోసం నిలబడిన వ్యక్తి వాజ్పేయి గారు. అటువంటి మహనీయుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం. ఇది మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే వాజ్పేయి గారి స్ఫూర్తి తీసుకొని ఈరోజు మోడీ గారు సుపరిపాలన అందిస్తున్నారు. అలాగే ఎన్నో దాదాపు 20 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో అధికారంలో కొనసాగుతుంది. మా అందరికీ ఎంతో ఇది ఉత్తేజాన్ని, కార్యకర్తలకు ఒక సమరోత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇంతవరకు అయింది అనంతపురం నగరంలో కానీ ఎక్కడే కానీ మా విగ్రహాలు ఏ జాతీయ నాయకుడికి లేదు. మొట్టమొదటిగా మేము వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం. 12వ తారీఖు అనంతపురంలో, 11వ తారీఖు ధర్మవరంలో మొదలవుతుంది. 12వ తారీఖు ఈ యాత్ర అనంతపూర్ చేరుకుంటుంది, మళ్ళా సాయంత్రం కర్నూలుకు. ఆ విధంగా 25వ తారీఖు వరకు ఈ యాత్ర అమరావతిలో మొదటి సెషన్ ముగుస్తుంది. ఆ కార్యక్రమంలో 25వ తారీఖు పెద్ద ఎత్తున అక్కడ అమిత్ షా గారు కానీ చంద్రబాబు గారు కానీ పాల్గొంటారు. ఇక్కడ కానీ మన కూటమిలో ఉన్న నేతలందరినీ ఆహ్వానిస్తున్నాం. నిన్ననే మా పెద్దలు మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారితోనూ ఇంకా జాతీయ స్థాయిలో ఒక నాయకుడు మాకు రావాల్సింది, అది పేరు ఇంకా అనౌన్స్ అవుతుంది. దాని త్వరలోనే తెలియజేస్తాం. ఈరోజు రేపట్లో వస్తే మీడియాకు. ఇప్పుడు కూటమిలో ఉన్న నాయకులు ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అయితేనేమి, జనసేన నాయకులు అయితేనేమి, అధ్యక్షుల్ని అందరితోనూ మాట్లాడాము. ఇది ఒక పండుగ వాతావరణంలో చేయాలా, పెద్ద ఎత్తున చేయాలా అని ఒక బహిరంగ సభ కానీ, ఆర్టీటీ స్టేడియం నుంచి బైక్ ర్యాలీ కానీ, ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సుపరిపాలన ఏ విధంగా సాగుతుంది, ఇంకా మనం రాబోయే కాలంలో ఈ దేశానికి ఏ విధంగా మనం అభివృద్ధి చేయగలము, సంక్షేమ ఫలాలు అందించగలము అనే ఒక గొప్ప నినాదంతో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ప్రతి ఒక్కరిని కలుపుకొని కూటమిలో ఉన్న నాయకులందరితో చర్చించి ఈ యాత్ర మొదలుపెట్టాడు. ఈ యాత్రను విజయవంతం చేయాలా, ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఆయన ఎవ్వరికి హాని చేసి మంచి చేసినాడే కానీ ఎవరిని కీడు చేసిన వ్యక్తి కాదు, ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడిన వ్యక్తి కాదు వాజ్పేయి గారు. అలాంటి మహనీయుని విగ్రహావిష్కరణకు ప్రతి ఒక్కరూ పాల్గొని వివిధ ప్రజా సంఘాలు అయితేనేమి, ఇంకా కుల సంఘాలు అయితేనేమి, ఎన్జిఓస్ అయితేనేమి, లేకపోతే యూత్ అయితేనేమి, ముఖ్యంగా యువత ముందుగా పాల్గొనాలని మేము పిలిపిస్తున్నాం. ఆ విధంగానే ప్రయత్నాలు చేస్తున్నాం. మాకు కూటమి నాయకులు ఆ విధంగానే సహకరిస్తున్నారు. ఎవరితో మాట్లాడినా మేము ఖచ్చితంగా పాల్గొంటాం, మా క్యాడర్ పాల్గొంటుంది అని మాకు ఎంతగానో భరోసా ఇస్తున్నారు. చాలా శుభ పరిణామం. కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆ విధంగా స్పందించడం, వారు కానీ ఆ నాయకులతో కలిసి పనిచేశారు కాబట్టి, వాజ్పేయి గారి గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ విధంగా ముందుకు పోతున్నారు. ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులు కానీ ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లి ఈ కార్యక్రమం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో 11వ తేదీ ధర్మవరంలో ప్రారంభమై 25వ తేదీ అమరావతిలో ముగిసే విధంగా
సుపరిపాలన ఒక సందేశ యాత్రగా ఏర్పాటు చేసుకొని బస్సు యాత్ర ప్రారంభించింది. దీంట్లో భాగంగా 11వ తేదీ ధర్మవరంలో ప్రారంభమవుతుంది. దానికి ముఖ్య అతిథులుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు మోహన్ యాదవ్ గారు పాల్గొంటారు. అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, రాష్ట్ర మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, సత్యకుమార్ గారు, సవితమ్మ గారు, అదేవిధంగా శాసన సభ్యులు, అదేవిధంగా కూటమి నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, జనసేన నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఈ దేశానికి ఒక విలువలతో కూడిన రాజకీయాన్ని ఎట్లా ఉంటుందో చెప్పిన గొప్ప వ్యక్తిగా, అజాత శత్రువుగా ఆయన అందరూ అభిమానిస్తున్నారు. కాబట్టి మొత్తం సమాజమే ఈరోజు సంతోషపడతాను. ఇంత గొప్ప వ్యక్తి యొక్క విగ్రహం ఇన్ని రోజులకి మాకు సాకారమైంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే కాకుండా సమాజం మొత్తం అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని స్థాపించినందుకు స్వాగతిస్తున్నారు. అదేవిధంగా మొత్తం సమాజం అంతా ఈ దీంట్లో భాగస్వామ్యం కావాలి. అనంతపురం జిల్లాలోనేమో 12వ తేదీ మరుసటి రోజు మనం గుత్తి రోడ్లో మేడా పెట్రోల్ బంక్ తరపున చౌరస్తాలో ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా ముఖ్య అతిథి డిసైడ్ కావాల్సింది. దాంతో మాధవ్ గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, సత్యకుమార్ గారు మంత్రులు ఉంటూ ఈ జిల్లాలో మన పయ్యావ కేశవ్ గారిని కూడా మనం ముఖ్య అతిథిగా ఉంటున్నారు. వారితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అహుడా చైర్మన్ జనసేన నాయకుడు టీసీ వరుణ్ గారు, తెలుగుదేశం జనసేన జిల్లా అధ్యక్షులు అందరినీ భాగస్వామ్యం చేస్తూ ముఖ్యంగా రైతులు, కార్మికులు, అన్ని వర్గాలు స్వర్ణశిక్షా అభియాన్కి అయితేనేమి, ఈరోజు స్వర్ణ చతుర్భుజకి అయితేనేమి, గ్రామీణ సడక్ యోజనకి అయితేనేమి ఒక అంకురార్పణ సమాజంలో విలువలతో కూడినటువంటి రాజకీయాలకి ఒక వ్యక్తిగా, అంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబడినటువంటి వ్యక్తి, భారత రత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సంవత్సరం ఇది. సో ఈ సందర్భంగా ఈ దేశ ప్రజలందరూ కూడా వారిని మరొకసారి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం యొక్క అభివృద్ధిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 50 సంవత్సరాల తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినారు. కానీ ఈరోజు దేశం యొక్క అభివృద్ధిని ఒకసారి చూస్తే వాజ్పేయి గారికి ముందు, వాజ్పేయి గారి తర్వాత అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలోని 4 ప్రధానమైనటువంటి జాతీయ రహదారులను కలుపుతూ స్వర్ణ చతుర్భుజం పేరిట 4 వరుసల రహదారులు నిర్మించడం దగ్గర నుంచి అప్పటి వరకు కనీసం రోడ్డుకి నోచుకునేటువంటి పల్లెలన్నిటికీ కూడా నగరాలతో అనుసంధానం చేస్తూ గ్రామీణ సడక్ యోజన అనేటువంటి స్కీమ్ను తీసుకొచ్చిన, అసలు బడి ముఖమే చూడనటువంటి చిన్నపిల్లలందరికీ కూడా నిర్బంధ విద్యను పెడుతూ వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి సర్వశిక్ష అభియాన్ అయినా, ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే విధంగా, భారతదేశం అంటే భయపడే విధంగా చేసినటువంటి పోఖ్రాన్ అణు పరీక్షలైనా, సో ఈ దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచ పటంలోకి తీసుకెళ్లినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ శ్రీ వాజ్పేయి గారు. సో అటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మనం శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాజ్పేయి గారి విగ్రహావిష్కరణలతో పాటు వాజ్పేయి గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలని ప్రజలకి తెలియజేసే విధంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు బివిఎన్ మాధవ్ గారు చేపట్టినటువంటి అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పేరుతో చేస్తున్నటువంటి బస్సు యాత్ర ఈ నెల 11వ తేదీన ధర్మవరంలో ప్రారంభం చేసుకుంటాను. ఈ యొక్క ప్రారంభ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మోహన్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా ఉంటున్నారు. అదేవిధంగా కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రి అయినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉంటారు.
బస్సు యాత్ర 11 ధర్మవరంలో ప్రారంభమై 12వ తారీఖు ఉదయం అనంతపురం చేరుకుంటుంది. అనంతపురంలో విగ్రహావిష్కరణ చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం కర్నూలు, తిరిగి 13వ తారీఖున నంద్యాల, 13 ఉదయం నంద్యాల, 13 సాయంత్రం కడప, 14వ తారీఖు ఉదయం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో, అదేవిధంగా అదే రోజు సాయంత్రం తిరుపతిలో, 15వ తారీఖు నెల్లూరు, ఒంగోలు, 16వ తారీఖు బాపట్ల, మచిలీపట్నం. ఈ విధంగా మొత్తం 6 రోజుల పాటు మొదటి విడత కార్యక్రమం ఈ యొక్క బస్సు యాత్రలో ఉంటుంది. తర్వాత 2 రోజుల యొక్క గ్యాప్ తీసుకొని 17, 18, తర్వాత 19వ తారీఖు శ్రీకాకుళంలో ప్రారంభమై ఏలూరు వరకు కూడా ఈ యొక్క బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రతి జిల్లాలో కూడా కేంద్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చివరిన డిసెంబర్ 25వ తారీఖున అమరావతిలో ఏదైతే మన రాజధాని ఉందో అమరావతిలో అటల్ పార్క్ పేరిట దాదాపుగా ఒక పెద్ద పార్క్ యొక్క నిర్మాణం చేసి అక్కడ కూడా పెద్దలు అమిత్ షా గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ అనేది అదేదో ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. ఎందుకంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు కూడా వాజ్పేయి గారిని ఆ విధంగా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మనం ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అంత్యోదయ పేరుతో పేదలకి, నిరుపేదలకి ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి స్కీమ్ కూడా అక్కడ ప్రారంభమైనటువంటి పరిస్థితి. సో అటువంటి మహనీయుని స్మరించుకుంటూ చేసినటువంటి ఈ యొక్క బస్సు యాత్రలో అందరూ కూడా, ప్రజలందరూ కూడా పాల్గొని బస్సు యాత్రని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా అందరినీ కూడా కోరుకుంటున్నాం.